చేవెళ్ళ యాక్సిడెంట్పై ఎమ్మెల్యే వాయిస్ రికార్డు, మరి వైరల్ అవుతున్న వాయిస్ రికార్డు. మరి మీర్జాగూడలో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందిన ఘటనపై ఓ టీచర్ చేవెళ్ళ ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారు చేవెళ్ళ వాళ్ళు కాదుగా, నేనెందుకు స్పందించాలి? ప్రమాదం గురించి ఇప్పటికే ఇద్దరు మంత్రులు మాట్లాడరుగా అన్న ఆయన ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది అనేటటువంటిది ఒక వార్త మనకు హల్చల్ సృష్టిస్తూ ఉన్నది. చూద్దాం. అంటే చూడు ఎంత బలుపో, మామూలు బలుపు కాదు. ఈ బలుపున్నోళ్ళని ఎందుకు గెలిపిస్తారు అయ్యా బాబు మీరు? ఈ బలుపున్నోళ్ళను ఎందుకు గెలిపిస్తారు చెప్పు? ఇంత బలుపా ఈయనకు? నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్. చేవేళ్ళలో ఉండిపోయినా సార్ నేను. ఈ చేవేళ్ళలో ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సార్, కనీసం స్పందిస్తలేదేం సార్ మీరు? మీరు ఎందుకు కాలే అదే సారేనా మాట్లాడేది? కనీసం స్పందిస్తలేరేందన్నా మీరు? దేని గురించి? పిల్ల గంతగానం యాక్సిడెంట్ అయింది, అంతమంది చచ్చిపోయారు. మరి వాళ్ళది ఏమన్నా ఏం తప్పిదం జరిగింది? ఏం కథ? చేవేళ్ళకి చేయాల్సిన మార్పులు ఏంది? ఎట్లా చేయాలని? మంత్రులు వచ్చి మాట్లాడేది మళ్ళా. అరే మీరు లోకల్ పర్సనే ఆడా. నా పేరు లక్ష్మణ్ కుమార్, గట్కేసర్లు ఉంటా. చేవేళ్ళలో 7 సంవత్సరాలు ఉండిపోయినా. ఏం చేసావు? నేను ప్రైవేట్ టీచర్ గా పనిచేసిన. ఏమైంది ఇప్పుడు? మళ్ళా ఏమైంది? అంతమంది చచ్చిపోతే ఇన్ని రోజుల నుంచి డెవలప్మెంట్ లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, చేవేళ్ళ ప్రజలు గుండెలు హత్తుకున్నారు మిమ్మల్ని. మీరు కనీసం స్పందిస్తలేరేందనా? నేను షాక్ అవుతున్నా. మీరు ఏం మాట్లాడారు? అరే మంత్రులతోటి ఉండు వేరేనే, కనీసం నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి కనీసం పరామర్శిస్తలేవేందే? నేను మస్తు హట్ అయినా నేను ఈ విషయంలో. అరే యాదన్న గింత మంచి పర్సను, అరే చేవెళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. అరే ఎక్కడోళ్ళు అయితే మన చేవెళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసానే. ఆ రోడ్ లేక మంచిగా లేక చేవెళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాగా లేక ఒక రోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా? పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా. మరి కనీసం నువ్వేం మాట్లాడు? ఇది కథ చూసారా? కాలే యాదయ్య ఏమంటారు చెప్పుర్రి? ఈయనను దేంతో కొట్టాలి ఈయనని చెప్పుర్రి? ఆయన మాట్లాడే విధానంలో ఏమున్నది? ఇంత పెద్ద రోడ్డు ప్రమాదం జరిగితే ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఏమంతం చెప్పు? అంటే ఇంత దారుణం.